సంక్రాంతి కోసం హైదరాబాదీలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ సొంతూళ్లలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి నగరవాసులు పట్టణాన్ని ఖాళీ చేస్తున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరారు. ఏపీ తెలంగాణలో సంక్రాంతి సంబరం మొదలైంది. సొంత ఊరిలో పెద్ద పండుగని చుట్టాలతో కలిసి జరుపుకోవడానికి సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో శనివారం నుంచి విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో స్థానికులు జాతీయ రహదారిని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కూకట్పల్లి ప్రాంతంలోని బస్టాప్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్పల్లిలోని ఆర్టీసీ బస్టాప్లతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్ నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు. పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్గేట్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో 2 బూతులను తెరిచారు. పంతంగి టోల్గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పనిచేస్తున్నారు. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది సైతం పండుగకు 2 రోజుల ముందు నుంచే విపరీతమైన రద్దీ కనిపించింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాల చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆపై నార్కెట్పల్లి దాటారంటే వీరికి ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. కొన్ని వాహనాలు నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తుంటాయి. అటు కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్గేట్ దాటాక కొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు వెళ్తుండగా కొన్ని వాహనాలు విజయవాడ వైపు వెళ్తాయి. తర్వాత వచ్చే 2 టోల్ ప్లాజాల వద్ద అంతగా వాహనాలు రద్దీ ఉండదు కనుక ట్రాఫిక్ జామ్ చాలా తక్కువగా ఉంటుంది.